వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఎన్డీఏ ప్రభుత్వ ఏకపక్ష విధానాలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వీర్యం చేస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాలు, కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఈ నెల 27న సంపూర్ణ భారత్ బంద్ కు పిలుపునిస్తూ టీఎఫ్టీయూ భారత్ బంద్ గోడపత్రికను టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ టీఎఫ్టీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్టీయూ నాయకులు ఇరుగు శ్రీధర్, కాజం శ్రీనివాస్, ఎం భూషేష్ కుమార్, శ్రీనివాసరావు, కిరణ్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 27న తలపెట్టినటువంటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గోడపత్రికని ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈ నెల మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి 27వ తారీఖు భారత్ బంద్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చిన మేరకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు గత 7 సంవత్సరాల నుండి తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఆల్రెడీ పంజాబ్లో, హర్యానాలో చేస్తున్నటువంటి రైతు దీక్షకు మద్దతుగా ఈరోజు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తుంది. మరి అలాగే ఒక పక్క మేము విప్లవం తీసుకొస్తున్నాం, సామాజిక విప్లవం తీసుకొస్తున్నాం చెప్తున్నటువంటి తరుణంలో ఉన్న కార్మికులందరినీ కూడా ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఒక పక్క BSNL, ఒక పక్క మరో పక్క LIC, రైల్వేలు ఈ రకంగా ప్రైవేట్ పనులను చేసుకుంటా మరి కార్మిక పక్షపాతం చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. పెట్టుబడిదారులకు, పెద్దదారులకు, అంబానీ ఆదాయాలకు అంటగట్టేటువంటి పరిస్థితి తరుణించినటువంటి తరుణంలో ఈరోజు భారత్ బంద్ను విజయవంతం చేసి కార్మికుల ఐక్యతను పార్టీలకు అతీతంగా ప్రతి కార్మిక యూనియన్ కూడా ఈరోజు ఎల్లుండి జరగబోయేటువంటి 27వ తారీఖున జరగబోయే బంద్లో పాల్గొని విజయవంతం చేసి భారత ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఏకమై నిరసన చూపాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఐక్యత భారత్ బంద్ను విజయవంతం.